హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి సండే అండి. సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి, విత్ బగారా రైస్. చికెన్ కర్రీకి కావాల్సిన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అందులో ఒక టమాటా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో మనం కడిగి శుభ్రపరచుకున్న చికెన్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా ఉప్పు కారం మొత్తం మంచిగా పీసెస్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ పైకి వస్తుంది. వాటర్ అంతా వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలని, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి, అందుకని కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉడికించాలి. ఒక 2 minutes ఉడికించిన తర్వాత తీసేసి కొంచెం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న కొత్తిమీర పుదీనా 2 వేసేసుకోవాలి. అందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసి అలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిశ్రమాన్ని. మొత్తం కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత తీసేస్తే చికెన్ బాగా దగ్గరగా అయి ఉంటుంది. పీసెస్ కూడా ఉడికాయి. చికెన్ కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా దగ్గరికి వచ్చేసిందండి. చికెన్ రెడీ అయిపోయింది. అంతే, చికెన్ కర్రీ రెడీ అయింది.